హైదరాబాద్ లో నిన్న కురిసిన వర్షం వరదలకు ఓ ఇంటి పునాది కొట్టుకుపోయింది. హయత్ నగర్ లోని పద్మనగర్ కాలనీలో ఆ భవనం ప్రమాదకరంగా మారింది. పునాది కొట్టుకుపోవడంతో క్రమక్రమంగా పక్కకు ఒరుగుతోంది. ఏ నిమిషంలో కూలిపోతోందోనని స్థానికుల్లో హై టెన్షన్ నెలకొంది. అది దీనికి సంబంధించి మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. మొత్తం టోటల్గా కూడా హయత్ నగర్ పద్మా కాలనీలో ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని మొత్తం టోటల్గా కూడా క్రాక్స్ వచ్చిన నేపథ్యంలో బిల్డింగ్ అయితే పొజిషన్ మొత్తం టోటల్గా అధికారులు కూడా మొత్తం టోటల్గా పరిశీలన చేస్తున్నారు. మనతో పాటు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే మెయిన్గా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ విధంగా అయిందంటూ కూడా చెప్తూ ఉన్నారు స్థానికులు. అయితే ఏ విధంగా సార్ దానికి ప్రాబ్లం ఏముంది, ఎట్లా ఈ ట్రంక్ లైన్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి హయత్ నగర్ గుండా కుంట్లూరు వెళ్తుందండి. యాక్చువల్గా నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హెవీ లోడ్ వచ్చి ఆల్రెడీ ఓపెన్ ప్లాట్ నుంచి కొంచెం సీపేజ్ వాటర్ అంతా వచ్చి మొత్తం మట్టి అంతా వచ్చి మాన్యువల్ అంతా డ్యామేజ్ అయిపోయి పక్కన ఉన్న బిల్డింగ్ కూడా కూలిపోయే స్టేజ్ వచ్చింది. అయితే అక్కడ ఒక ఎలక్ట్రిక్ పోల్ కూడా ఉంది, దాన్ని ఇప్పుడే తొలగించాము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్తో. అయితే ఇప్పుడు మాన్యువల్ కట్టేస్తే మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. అయితే పైనుండి ఇంకా వాతావరణ శాఖ చెప్తుంది హైదరాబాద్కు భారీ వర్షం ఉన్నట్టు వార్త చెప్తుంది. కాబట్టి పైనుండి ఎగువ నుండి వాటర్ వస్తే మరి బిల్డింగ్ పొజిషన్ ఎట్లా ఉంటుంది సార్? ఇలా ఎగువ నుంచి వాటర్ వచ్చినా కానీ ఆల్రెడీ లైన్లో వెళ్తుందండి, ఛానల్ లెవెల్ వెళ్తుంది, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఆ మాన్యువల్ గురించి తోయినప్పుడు బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంది. ఆ వాటర్ని మళ్ళీ ఎక్కడ డైవర్ట్ చేయడానికి లేదా సార్? ఇట్లా ఇదే విధంగా కంటిన్యూ ఉంటుంది, ఏదైనా డైవర్ట్ చేసే ప్రయత్నం ఏమన్నా? ఆల్రెడీ పైప్ లైన్ అంతా మంచిగానే ఉందండి, కండిషన్ చెక్ చేసాము. ముందల మ్యాన్యువల్స్ ప్లస్ వెనక మ్యాన్యువల్స్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్లో అంతా కరెక్టే, లైన్ అయితే రన్నింగ్లో ఉంది. మాన్యువల్ ఒకటి కొంచెం భారీగా డ్యామేజ్ అయింది, అది కొంచెం రీకన్స్ట్రక్షన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దాని కింద వాటర్ కానీ బిల్డింగ్ కండిషన్ కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది సార్, ఏమంటున్నారు? బిల్డింగ్ కండిషన్ అంటే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు చూసి చెప్పాలండి. ఇప్పుడైతే కొంచెం మనకు పైనంగా నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే అది కూలిపోయే స్టేజ్లోనే ఉంది. అది ఎనీ టైం మనకు కూలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మాన్యువల్ గురించి తోయినప్పుడైనా కూలిపోవచ్చు. ఎస్, అయితే వాటర్ బోర్డు అధికారులు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. దాని ఎగువ నుండి వస్తున్నటువంటి భారీ వర్షాలకు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎగువ నుండి వస్తున్నటువంటి భారీ వర్షాలకు ఖచ్చితంగా ఈ విధంగా మొత్తం టోల్గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఈ యొక్క బిల్డింగ్ కూలే ప్రమాదం ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం టోల్గా చూసుకోవచ్చు మనం. ఆ మట్టి కూడా మొత్తం క్రమక్రమంగా మట్టి మొత్తం టోల్గా కూడా కింద పడుతూ వస్తుంది. దాన్ని చూసుకుంటే విజువల్లో కూడా అయితే 100% అయితే ఆ యొక్క హైడ్రా సిబ్బంది కూడా ప్రిపేర్గా ఉన్నారు. ఏ క్షణంనైనా ఇదాని ఆర్డర్స్ కొరకు చూస్తున్నారు. అధికారుల నుండి పై అధికారుల నుండి సమాచారం రాగానే ఇదాన్ని తొలగించే విధంగా అయితే అధికారులు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మొత్తం టోల్గా ఈ యొక్క దీనికి మొత్తం టోల్గా సంబంధించి దీని మొత్తం అయితే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేస్తూ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తున్న టైంలో మనం చూస్తున్నాం హైడ్రా సిఐ ఆధ్వర్యంలో మొత్తం టోల్గా ఈ ఆపరేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఈ బిల్డింగ్ని ఏ విధంగా కూడా సేవ్ చేయలేమంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో మనం చూసుకుంటున్నాం. అయితే హైడ్రా సిబ్బంది ఇప్పుడే చేరుకుంటున్నారు. హైడ్రా సిబ్బంది మొత్తం హైడ్రా సిఐ కూడా సజెషన్ చేస్తున్నారు. హైడ్రా సిఐ ఈ బిల్డింగ్కు సంబంధించినటువంటి దీని కండిషన్ పైన కూడా అయితే మొత్తం టోల్గా కూడా ఒక అయితే దీనికి రావడం జరిగింది. అయితే అదేవిధంగా మొత్తం మనతో పాటు హైడ్రా సిఐ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అది ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది? దాన్ని మనకు మార్నింగ్ కమిషనర్ గారు రంగనాథ్ గారు మాకు సార్ పంపించారని కంప్లైంట్ రాగానే మేము వెంటనే 2 డిఆర్ఎఫ్ టీమ్స్ ఒక ఎంఈటీ టీమ్స్ ఇక్కడ రావడం జరిగింది. అక్కడ 300 yards ఓపెన్ ప్లాట్ ఉంది, దాంట్లో వాటర్ ఒక 1.5 feet వాటర్ ఉన్నాయి. నిన్న భారీగా వర్షం పడడం వల్ల ఆ వాటర్ వచ్చి ఇక్కడ ఆగినాయి. దీంట్లో నుంచి వాళ్ళ డ్రైన్ ఛాంబర్ ఒకటి ఉంది, ఆ ఛాంబర్లోకి వాటర్ అనేది లీక్ అవుతూ ఆ పక్క బిల్డింగ్లో మట్టి కూడా తీసుకెళ్లి ఛాంబర్ కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అవడంతో ఆ మట్టి మొత్తం లోపలికి వెళ్ళి గొయ్యిలాగా పడింది. ఒక 6 feet లోపలికి 6 feet వెడల్పు, 6 feet లోతు, 6 feet వెడల్పు పడింది. మనకు డీజీఎం గారు హెచ్ఎండిడబ్ల్యూఎస్ వారు కూడా వచ్చారు. వాళ్ళు మామూలుగా జేసీబీ తీసుకొస్తామంటే వాళ్ళకి ఎక్స్పర్ట్స్ ఉన్నారంట. వాళ్ళ ఎక్స్పర్ట్స్ వాళ్ళు వచ్చి ఆ జేసీబీతోని ఆ ఛాంబర్స్ ఓపెన్ చేసి కొత్త కన్స్ట్రక్ట్ చేస్తామన్నారు. ఇప్పుడు మా తరఫున మా దగ్గర పంప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ మేము పంపింగ్ చేసి బయటికి పంపిస్తాము. ఈ సీపేజ్ అనేది తగ్గుతుంది, ఆ పక్క బిల్డింగ్ కూడా సేవ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇలానే కంటిన్యూ అవుతూ మళ్ళీ నైట్ కూడా వర్షం ఉండే అవకాశం ఉంది కాబట్టి లేట్ కాకుండా మేము తొందరగా వాటర్ క్లీన్ చేస్తున్నాం.
క్లియర్ చేస్తాం. ఇప్పుడు దాని కండిషన్ ఎట్లా ఉంది సార్? బిల్డింగ్ కండిషన్ ఎట్లుంది, ఏమంటున్నారు అధికారులు, ఏమంటున్నారు ఇటు ప్లానింగ్ వాళ్ళు కానీ ఇంజనీర్స్ వాళ్ళు కానీ ఏమంటున్నారు, మీరు ఏమి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. బిల్డింగ్ అయితే ఒక 20 years బిల్డింగ్ ఉంది, G+1 ఉంది. పైన వాళ్ళని కింది వాళ్ళని మేము వేకేట్ చేయించాము. కింది వాళ్ళు చేయనంటే కూడా బలవంతంగా చేయించడం జరిగింది. ప్రజెంట్ అయితే బిల్డింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా కంటిన్యూషన్గా ఏమైనా లోపల సీపేజ్ పెరిగి మట్టి కూలిపోతే బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి GHMC ఏఈ గారు కూడా వచ్చారు. వీళ్ళు HMWS వర్క్స్ అని చెప్తే వాళ్ళు DGM సార్ వచ్చి వర్క్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం తీసుకుంటున్నారు సార్? ఈ వాటర్ని తొలగించేస్తే అక్కడ వెళ్ళదు అనే దాంతో ఇప్పుడు ఈ వాటర్ని మొత్తం ఎంతసేపట్లో తొలగించవచ్చు, మరి అధికారులు గిట్ట ఏమంటున్నారు? మేము ఒక 1 hourలో ఈ వాటర్ని పంపింగ్ చేసేసి పంపించేస్తామండి. ఈ పంపింగ్ చేయడం వల్ల కింద ఏదైతే సీపేజ్ ఉందో అది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏదైతే మట్టి లోపలికి ఏదైతే వీక్ అవుతుందో అదంతా పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. సో దీనికి ఒక 1 hourలో మేము వాటర్ పంపింగ్ చేసేసి క్లోజ్ చేసేస్తాము. తర్వాత వాళ్ళు వర్క్ కంటిన్యూ స్టార్ట్ చేస్తారు. ఎస్, అయితే ఇప్పుడే ఈ యొక్క హైడ్రా సిబ్బంది మొత్తం టోల్గా సిద్ధమవుతున్నారు. ఈ దాని పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ ఆనుకుని పక్కనే ఓపెన్ ప్లేస్ ఉంది. ఆ యొక్క ఓపెన్ ప్లేస్లో మొత్తం టోల్గా కూడా అయితే చాలా ఎత్తున నీరు నిలిచినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా ఇక్కడ ఈ యొక్క వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ని తొలగించే పనిలో హైదరాబాద్ సిబ్బంది అయితే మొత్తం టోల్గా కూడా అక్కడ పైప్ ద్వారా ఈ వాటర్ని మొత్తం టోల్గా బయటికి తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈ వాటర్ మొత్తం టోల్గా కూడా ఇక్కడ చిన్నగా రావడం జరుగుతుంది. ఆ యొక్క ఏదైతే ఈ యొక్క బేస్మెంట్ ఉందో బేస్మెంట్లకు చేరేది అందుకు అయితే ఈ వాటర్ మొత్తం టోల్గా బేస్మెంట్లకు చేరే విధంగా ఉన్నందున అయితే ఈ వాటర్ని మొత్తం తొలగించేందుకు హైడ్రా సిబ్బంది భారీ ఎత్తున పెద్ద మోటార్ని తీసుకొని రావడం జరిగింది. మోటార్ల సహాయంతో ఇప్పుడు కాసేపట్లో ఈ వాటర్ని మొత్తం టోటల్గా అయితే ఇక్కడ నుంచి తొలగిస్తామంటూ కూడా హైడ్రా సిఐ మనతో పాటు ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మాట్లాడినటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తాము. అయితే ఇక్కడ నుంచి ఈ వాటర్ని తొలగిస్తే కనుక దాంట్లోకి వాటర్ చేరదు. అయితే సాయంత్రంలోగా ఈ వాటర్ని మొత్తం క్లియర్ చేసేస్తాం. సాయంత్రంలోగా మళ్ళీ వర్షం కూడా పడిందంటే ఇబ్బందిగా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా GHMCకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు కూడా వచ్చారు. అయితే వాళ్ళు ఈ యొక్క బిల్డింగ్ పొజిషన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే దీన్ని ఏ విధంగా బిల్డింగ్ పొజిషన్ ఎలాంటిది ఉంది అంటూ కూడా వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా రావడం జరిగింది అంటూ చెప్తున్నారు. GHMCకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క బిల్డింగ్ కండిషన్ కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం టోల్గా ఏది ఏమైనా దీనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్క వాళ్ళకు కూడా ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధునాతన టెక్నాలజీని ఉపయోగించేసి దీన్ని మొత్తం టోల్గా కూడా ప్రజెంట్ అయితే రిపేర్ చేయడానికి కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. మనం చూస్తున్నాం డిఆర్ఎఫ్ బృందాలు ఇప్పుడే ఇక్కడికి చేరుకున్న తరుణం లోపల ఇక్కడ యొక్క ప్లాట్కు పక్కలో ఉన్నటువంటి ఈ యొక్క వాటర్ని మెయిన్గా ఇక్కడ నుంచి వాటర్ని తొలగించే పనిలో అయితే వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ యొక్క పెద్ద మోటార్ సాయంతో ఈ SP మోటార్ సాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్లో ఉన్నటువంటి ఈ యొక్క వాటర్ని ముందుగా తొలగిస్తారు. ఈ వాటర్ని తొలగించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇంజనీర్స్ బృందం మొత్తం టోల్గా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ యొక్క దీన్ని పరిశీలన చేసి దీని ఈ యొక్క బిల్డింగ్ని తొలగించాలా, దీని కండిషన్ ఏ విధంగా ఉంది అంటూ కూడా చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాటర్కు కనెక్షన్ చేస్తున్నారు. వాటర్కు కనెక్షన్ చేసేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఓపెన్ ప్లేస్లో ఉన్నటువంటి వాటర్ ఉంటుందో ఆ వాటర్ని ఫస్ట్ మొదటిగా హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. వాటర్ని తొలగిస్తే ఆ బిల్డింగ్లకు వాటర్ వెళ్లకుండా సేఫ్టీ కొరకు మాత్రమే ఇది చేస్తున్నారు. ఇటు GHMC ఇంజనీరింగ్ బృందం మాత్రం దీని ఒక క్లారిటీ తీసుకోవాలి. దీనికి క్లారిటీ తీసుకొని అయితే దీనిపైన ఏం చేయాలి అనేది అయితే ఇంజనీర్స్ బృందం ఆలోచిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. కాసేపట్లో ఇక్కడ వచ్చేసి మొత్తం టెక్నీషియల్ టీమ్ కూడా వచ్చి పరిశీలన చేసింది కాబట్టి ఈ బిల్డింగ్ పైన అయితే దీని కండిషన్ కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఏ విధంగా చేయాలి, దీన్ని రిపేర్ చేయొచ్చా లేదంటే మొత్తమే తీసేయాలా అనే దాంతో అధికారులు కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి కాసేపట్లో నిర్ణయం కూడా తీసుకునేటట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.